హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 7వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఆరంభించకన్నా ముందు మనము మంగళాచరణ చేసుకున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు 3వ స్కందం 7వ అధ్యాయం పేరు వచ్చేసి ఇంకా విదురుడి ద్వారా అడిగిన ప్రశ్నలు. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు విదురుడు అడగబోతున్నాడు. మరి ఈ అధ్యాయం పేరు ప్రశ్నలు అని ఇచ్చారు. ఈరోజు మనం ప్రశ్నలతోనే స్టార్ట్ చేస్తాము విదురుడిది. ఈరోజు ముఖ్యంగా మనం స్టార్ట్ చేసేది ఈ అధ్యాయం మొత్తం సంక్షిప్తంగా చూస్తే మొదటి 7 శ్లోకాల్లో మనం చూసేది ఏంటంటే విదురుడు మైత్రేయ మునిని ఈశ్వర మరియు జీవ, ఈశ్వరుడి గురించి జీవుడి గురించి ప్రశ్నలు అడుగుతాడు. కొన్ని ప్రశ్నలు. దానికి సమాధానం మైత్రేయ ముని 8వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు ఇస్తారు. ఆ సమాధానం విన్న తర్వాత మళ్ళీ విదురుడు తన హృదయపూర్వక సాక్షాత్కారాలని వ్యక్తం చేస్తాడు మైత్రేయ మునికి. దాని తర్వాత మళ్ళీ 21వ శ్లోకం నుంచి ఇంకా ఎన్నో ప్రశ్నలు విదురుడు అడుగుతాడు. ఇక్కడ విదురుడు అడిగిన ప్రశ్నలన్నీ కూడా సుమారుగా పరీక్షితు మహారాజు శుకదేవ గోస్వామికి అడిగినవే. చాలా మటుకు మ్యాచ్ అవుతాయి అన్నమాట కొన్ని. మళ్ళీ దాని తర్వాత ఈ ప్రశ్నలన్నీ అడగ్గా ఇవన్నీ ప్రశ్నలు చెప్పిన తర్వాత అడిగిన తర్వాత విదురుడు తన యొక్క విశ్వాసాన్ని అసలైన ఉద్దేశాన్ని మైత్రేయ పైన ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తాడు. అది లాస్ట్, దాంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. మరి ఇప్పుడు ఇప్పటివరకు మైత్రేయ ముని కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ విదురుడు విన్నాడు. విన్న తర్వాత అతను ఈ భగవంతుడి అంటే ఈశ్వరుడి గురించి జీవ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అదే విషయాన్ని మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెబుతూ ఈ యొక్క అధ్యాయం అనేది మొదలవుతుంది. మొదటి శ్లోకం నుంచి చూద్దామంట. శ్రీ శుక ఉవాచ ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయన సుతో బుధః ప్రీణయన్నివ భారత్య
విదురః ప్రత్యభాషత. సుఖదేవ గోస్వామి ఏమంటున్నా అంటే, హే రాజన్, మైత్రేయుముని అలా మాట్లాడిన తర్వాత ద్వైపాయన యొక్క ఎంతో బుద్ధిమంతుడైన పుత్రుడు విదురుడు ఇంకా కొన్ని ప్రశ్నలు ఎంతో నమ్రతపూర్వక భావనతో మైత్రేయుడిని అడిగాడు అని స్టార్ట్ అవుతుంది శ్లోకం. సో మరి ఏం ప్రశ్నలు అడిగామనేది రెండవ శ్లోకం నుంచి వస్తుంది, చూద్దామంట. విదుర ఉవాచ బ్రహ్మన్ కథం భగవతస్ చిన్మాత్రస్య వికారిణః లీలయా చాపి యుజ్యేరన్ నిర్గుణస్య గుణాః క్రియాః. సో ఇక్కడ ఈ యొక్క శ్లోకం నుంచి విదురుడు అడిగే ప్రశ్నలు ఒక సామాన్య ప్రజలకి వచ్చేవి, అలా ప్రజలు మనని కూడా అడిగేవి. సో అందుకే ఇది మనకు చాలా ముఖ్యం అన్నమాట, మన కోసం కూడా, ఇంకా మనం ఎవరికైనా సమాధానం ఇవ్వాలంటే కూడా. సో మరి ప్రశ్న ఏంటో చూద్దామంట. ఇప్పుడు విదురుడు అంటున్నాడు, బ్రహ్మన్ కథం భగవాన్, ఓ గొప్ప బ్రాహ్మణుడా, ఈ భగవంతుడు చిన్మాత్రస్య వికారిణః. చిన్మాత్ర అంటే చిన్మయం, అంటే ఆధ్యాత్మికం భగవంతుడు, అవునా? అంతేకాకుండా ఆయన చిన్మాత్రమే కాకుండా అవికారిణః, వికారం అంటే ఏంటి? ఏదో రకమైన పరివర్తన, దాన్ని వికారం అంటారు. సో అవికారిణః అంటే ఏమాత్రం ఎప్పుడూ పరివర్తన కానివాడు. భగవంతుడు ఎప్పుడు పరివర్తన అవ్వడు, ఆయన చిన్మయం అంటే ఆయన ఆధ్యాత్మికం, ఆయన ఎప్పుడు పరివర్తన కాడు, అంటే ఆయన ఎప్పుడు భౌతికంగా మారడు. మరి అటువంటిది ఏ పరివర్తన కానీ చిన్మయమైన భగవంతుడు మరి ఎప్పుడైతే ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చి రకరకాల లీలలు చేస్తూ ఉంటాడు, మనుషుల సమాజం మధ్యలో, లేకపోతే భౌతిక ప్రపంచం లోపల, ఇంకా లేకపోతే సృష్టి రచన కూడా ఆయనది ఒక లీలే. సో ఇది కూడా భౌతిక సృష్టికి సంబంధించిన. సో ఈ భౌతిక లీలలు చేసినప్పుడు మరి ఈ భౌతిక ప్రపంచంలో జరిగేవన్నీ కూడా 3 గుణాల చేత ప్రభావితమై ఉంటాయి కదా. మరి భగవంతుడు ఎలా 3 గుణాల చేత ప్రభావితం కాకుండా చేస్తాడు లీలలు? అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏ కార్యాలు జరిగినా అన్ని 3 గుణాల ప్రభావితంలో జరుగుతాయి కదా భౌతిక ప్రపంచంలో. మరి భగవంతుడు చేసే లీలలు ఎలా భౌతిక 3 గుణాలకి అతీతంగా ఉంటాయి? ఎందుకంటే ఆయన నిర్గుణస్య కదా, 3 గుణాలకు అతీతం. మరి ఆయన చేసేదన్నీ ఇక్కడ 3 గుణాల అధీనంలో జరిగే లీలలతో సమానంగానే మాకు కనిపిస్తాయి, ఏం పెద్ద తేడా కనిపించదు. మరి ఆ డిఫరెన్స్ ఎలా, ఏంటి అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ప్రభుపాల్ వారు అంటున్నారు, కొంతమంది ఇలాంటి పండితులు, జ్ఞాని వ్యక్తులు కొంతమంది ఇలా అనుకుంటారు, భగవంతుడు ఇలా మానవ లీలలు చేసినప్పుడు ఆయన కూడా ఒక మనిషిలాగే లీలలు చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఒక మనిషే అని కూడా చాలామంది సాధారణ ప్రజలు భావిస్తారు. మీకు తెలుసో లేదో మీరు అనుకోవచ్చు ఇవేంటివన్నీ మాకు తెలుసు కదా అని. కానీ నేను మీకు నా అనుభవంతో కూడా చెప్పేది, మీరు కూడా కావాలంటే ఒకసారి గమనించవచ్చు. ఈ శాస్త్రాన్ని చదివి మీరు బయట సాధారణ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. సపోజ్ రాముడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీరు రాముడు అంటే ఎవరంటే ఏమంటారు? రాముడు కూడా ఒక మనిషే, ఒక మంచి మనిషి, ఒక ఆదర్శ మనిషి, ఒక ఆదర్శ రాజు, ఒక ఆదర్శ పుత్రుడు అలా చెప్తారు. కానీ ఆయన శరీరం ఆధ్యాత్మికం అనేది ఎవ్వడికి అర్థమే కాదు. ఆ విషయం గురించి ఎవరు ఆలోచించరు. వాళ్ళు ఏమనుకుంటారు? అందుకని ప్రశ్నలు బాగా వేస్తారు. ఎందుకు ఇలా చేశాడు రాముడు, కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు? ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు భౌతిక దృష్టితోనే చూస్తారు కనుక. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అన్నీ చేసేవన్నీ కూడా మనలాగే భౌతిక కార్యాలు, భౌతిక లీలలు, వాళ్ళ శరీరం కూడా భౌతికమే అనుకుంటారు. ఇంకా వాళ్ళు చేసేవాళ్ళు సాధారణ మనిషి అనుకుంటారు. అందుకనే వాళ్ళు ఎన్నో ప్రశ్నలు దాని ఆధారంగానే వ్యక్తం చేస్తారు. ఇంకా దాని ఆధారంగానే వాళ్ళని పూజిస్తారు కూడా. చాలామంది అలా రాముడిని కూడా ఒక ఆదర్శ పురుషుడిగానే పూజిస్తారు, కానీ చాలా తక్కువ మంది ఆయన భగవంతుడిగా పూజిస్తారు. అంటే చాలామంది పూజిస్తారు ఆదర్శ పురుషులాగా మనం కూడా అలా అవ్వాలి అంటే, ఎవరైనా అలా ఆదర్శంగా ఉంటే వాళ్ళు భగవంతుడు కావచ్చు, వాళ్ళని భగవంతుడు అనేయచ్చు, వాళ్ళకి పూజలు చేసేయచ్చు. అలాగనే కదా చాలామంది మూర్ఖ ప్రజలు
సాధారణ కొంతమంది మనుషుల్ని కూడా ఏవో వాళ్ళు కొంచెం శక్తి ప్రదర్శిస్తే, కొంచెం అలా మాయాజాలం చూపిస్తే, కొంచెం గారడీ చేస్తే మాటలతో వాళ్ళని ఏం చేసేస్తారు, వాళ్ళని భగవంతుడు చేసేస్తారు. లేకపోతే ఎవరైనా కొంచెం అసాధారణ శక్తి ప్రతిభ చూపించేస్తే వాళ్ళకు కూడా పూలదండలు వేసేసి ఆర్తి, మీరు చూస్తారు కదా వాళ్ళు పెద్ద పెద్ద ఎవరు స్టార్లు అయి ఉంటారు, సో వాళ్ళని కూడా పూజలు చేస్తుంటారు దేవుళ్ళలాగా. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, అంటే ఎవరైనా కొంచెం ఎక్కువ ప్రతిభ ప్రదర్శిస్తే చాలు అతన్ని దేవుడిగా మనం పూజించవచ్చు, అదే భగవంతుడి యొక్క అర్థం అని కూడా మూర్ఖత్వంగా ప్రజలు అనుకుంటారు. అలాగే వాళ్ళు అనుకునేది ఏంటంటే రాముడు కృష్ణుడు కూడా ఏదో గొప్ప ప్రతిభను ప్రదర్శించారు కనుక వాళ్ళు కూడా ఓకే మనం ఆ విధంగా దేవుడిగా మనం స్వీకరిస్తాం, లేకపోతే భగవంతుడిగా స్వీకరిస్తాం. అలా కాదనమాట. సో మనకి ఇక్కడ అందుకనే ప్రభుపాద్ గారు ఒక మంచి ఉదాహరణలు ఇస్తారు ఇవి అర్థం చేసుకోవడానికి. ఒకవేళ ఒక జాదుగర్ లేక మెజిషియన్, ఒక మాయావి, మెజిషియన్ ఏమంటాం మనము తెలుగులో, మాయావి అంటామా? ఎవరైనా చెప్పగలరా మెజిషియన్ ఏమంటామో తెలుగులో? సో ఒక మెజిషియన్ ఎగ్జాంపుల్ ఇస్తారు ప్రభుపాద్ వారు, ఇంకొక రాజా ఎగ్జాంపుల్ ఇస్తారు. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఈ యొక్క తాత్పర్యంలో. సో మ్యాజిషియన్ని తెలుగులో మనము మాంత్రికుడు అంటామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, మాంత్రికుడు అని రాశారు డివోటీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక మాంత్రికుడు ఉంటాడు కదా, ఆ మాంత్రికుడు, మీరు మ్యాజిషియన్, మాంత్రికుడు మాయాజాలం చేస్తూ ఉంటాడు, మీరు చూస్తారు. సో మ్యాజిక్ షో చేసినప్పుడు అతను ఒక్కొక్కసారి ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు, అలా మాంత్రికుడు ఒక ఆవులాగా మారిపోతాడు. అలా మాంత్రికుడు ఆవులాగా మారిపోయినంత మాత్రాన మనకు తెలుసు అతను ఒక మ్యాజిక్ చేశాడని, అతను ఆవు కాదు అని, అతను మాంత్రికుడే, ఆవు కాదు అని. అయినా కానీ మనం ఇప్పుడు అది ఆవుని మాంత్రికుడు కాదు అని కూడా అనలేము. ఒక సాధారణ ప్రజలు మామూలుగా వాళ్ళు ఏమంటారు, అరే మాంత్రికుడు ఆవు అయిపోయాడు, మాంత్రికుడు ఆవుగా మారిపోయాడు అనుకుంటారు, అవునా కదా? కానీ యాక్చువల్లీ అతను ఆవుగా మారడు, మీకు ఏదో మాయాజాలం చేసి చూపిస్తున్నాడు, అక్కడ ఒక ఆవుని చూపిస్తున్నాడు అంతే, కానీ మాంత్రికుడు సపరేట్గా ఉన్నాడు, అవునా? సో అలా ఒక రకంగా ఒక కోణంతో చూస్తే మాంత్రికుడు ఆవుగా అయిపోయాడు, అయినా కానీ మనకు తెలుసు ఆయన ఆవు మాంత్రికుడు కాదు అని. సో అలాగే అనమాట భగవంతుడు ఇక సృష్టి రచన చేసిన ఇవంతా సృష్టి అంతా భగవంతుడి నుంచి ఉత్పన్నమైన భగవంతుడి సృష్టి అయినా భగవంతుడికి అలా ఇది భగవంతుడిదే అయినా కానీ భగవంతుడు దానికి సపరేట్ అనమాట. దానికి ఏమాత్రం భగవంతుడు కూడా అలా భౌతికం కాదు, ఆయన ఆధ్యాత్మికమైన. ఇంద్రజాలకుడు, ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. సో మాంత్రికుడు, ఇంద్రజాలం చేస్తారంటారు కదా, ఓకే ఇంద్రజాలంని మ్యాజిక్ అంటారు కదా, ఇంకా ఎగ్జాక్ట్ వర్డ్ అనుకుంటా, థ్యాంక్ యూ. సో ఇంకొకటి ఉదాహరణ చెప్తారు ఏంటంటే రాజుది, మనం ఇది ముందు కూడా చూసాము. సో ఒక రాజు ఆయన ఎప్పుడైనా సరే కారాగారానికి వెళ్ళొచ్చు, విచ్చేయచ్చు, ఏదైనా కారణంగా అక్కడ ఏం జరుగుతుందో ఎలా అంతా సరిగ్గా జరుగుతున్నాయో లేవో పర్యవేక్షణ చేయడానికి వెళ్ళొచ్చు, అందరినీ చూడడానికి వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ ఎవరైనా ఖైదీలని బందీలని రిలీజ్ కూడా చేయడానికి, అంటే ఒకవేళ వాళ్ళని రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేయడానికి కూడా అక్కడ వెళ్ళొచ్చు, ఏదైనా పని మీద వెళ్ళొచ్చు, అక్కడ ఉన్న ఆఫీసర్లతో మాట్లాడడానికైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఆ కారాగారాన్ని చూసే వాళ్ళ గురించి మాట్లాడడానికైనా వెళ్ళొచ్చు, ఏదైనా కారణంగా ఆయన వెళ్ళొచ్చు, ఆయన ఇష్టం, ఆయన స్వతంత్రుడు. అలా కారాగారం లోపలికి వెళ్ళినంత మాత్రాన అతను ఒక ఖైదీ అయిపోడు, అతను బందీ అయిపోడు, ఆయన ఏమి ద్రోహి అయిపోడు. అలా కారాగారంలో శిక్షించే బందీలకు ఖైదీలకు ఎలా అయితే శిక్షణ విధిస్తారో అలా రాజుకి ఆ శిక్షను విధించరెవరు. కానీ ఒక ఖైదీ అనుకోవచ్చు, అక్కడ ఉన్న ఖైదీ రాజుని చూసి అరే రాజు కూడా వచ్చేసాడు జైల్లోకి, ఇంకేంది మనలో ఒకడు అయిపోయాడు, ఇప్పుడు రాజు కూడా మనలాగే ఖైదీ బందీ అని అనుకున్నారనుకోండి, అది వాళ్ళ మూర్ఖత్వం. అలా ఎవరైనా అనుకోవచ్చు కూడా, మనం అనుకోవచ్చు వాళ్ళు మూర్ఖులని, అలాగే అన్నమాట. సో మనమందమే ఇది కారాగారం, ఇది బందీకాన కదా, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది ఒక బందీకాన, కారాగారం. సో ఇందులో మనం బందీ అయి ఉన్నాం, ఖైదీలం. సో మనల్ని ముక్తులు చేయడానికే భగవంతుడు ఇక్కడికి వస్తాడు, అవునా? సో మనం అలాంటిది ఆయన కూడా మనలాగే బందీ అనుకుంటే అది మూర్ఖత్వం అనమాట. సో ఎలాగైతే ఒక రాజు కారాగారంలోకి వచ్చినప్పుడు ఖైదీలకు పడే శిక్షలు కానీ ఖైదీలకు అమలు అయ్యే నియమాలు కానీ రాజుకి అమలు కావు,
రాజు ఒక రాజు కారాగారం లోపల ఉన్నా కానీ ఆయన సంపూర్ణంగా స్వతంత్రుడు, ఆయన అక్కడ కూడా రాజే. అలాగే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినా, ఇక్కడ లీల చేసినా అవి అన్నీ కూడా సంపూర్ణంగా ఆధ్యాత్మికమే. ఆయన ఏమాత్రం ఈ యొక్క 3 గుణాలు యొక్క ఆధీనంలో ఆయన చేయట్లేదు. అవి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఆయన మనకు వచ్చేది అంటే మనకు ఏదో మేలు చేయడం కోసమని భగవంతుడు ఇక్కడ వస్తున్నాడు. సో ఇంకొక ముఖ్యమైన డిఫరెన్స్ కూడా ప్రభుపాద్ వారు చెప్తారు ఇక్కడ. అదేంటంటే ఇప్పుడు మనము ఏవైనా కార్యాలు చేస్తే మనం ఆత్మ, ఇది మనం ఆత్మ. కానీ మనం ఏ కార్యాలు చేసినా ఇప్పుడు ఈ బాటిల్ లిఫ్ట్ చేయాలనుకోండి, చేతితో లిఫ్ట్ చేస్తాం, అవునా? మనమే లిఫ్ట్ చేస్తున్నాం కానీ ఆత్మ లిఫ్ట్ చేయట్లేదు, శరీరమే లిఫ్ట్ చేస్తుంది, అవునా? ఈ బాటిల్ని పట్టుకోవడం అవుతాం కానీ అన్ని పనులన్నీ మనం చేసేవన్నీ కూడా ఈ శరీరం మాధ్యంతోనే చేస్తాం. మనం ఆత్మ ఉంటేనే శరీరం పనిచేస్తుంది, కరెక్టే. కానీ ఏ పని చేయాలన్నా శరీరంతోనే చేయాలి మనం. మరి శరీరం వచ్చేసి భౌతికం, ఆత్మ వచ్చేసి చిన్మయం, ఆధ్యాత్మికం. సో అక్కడ తేడా ఉంది, అవునా? సో ఈ భౌతిక శరీరంతో మనం పని చేయాల్సి వస్తుంది. అంటే మన ఆత్మకి మన శరీరానికి తేడా ఉంది. అందుకని మన శరీరం వచ్చేసి 3 గుణాల చేత ప్రభావితమై నిర్మితమై ఉంది, దాని ఆధీనంలో పనిచేస్తుంది. సో అందుకనే ఆ విధంగా ఒక ప్రకృతి యొక్క ప్రభావం అనేది భౌతిక శరీరం పైన ఎల్లప్పుడూ ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో. సో ఒక భగవంతుడైతే ఏమవుతుందంటే, భగవంతుడు వచ్చేసి ఆయన శరీరం ఆత్మ ఇంకా సపరేట్ ఏం కాదు, ఆయన శరీరం ఆత్మ అంతా ఆధ్యాత్మికమే. సో ఆయన శరీరం అనేది ప్రకృతి 3 గుణాల ద్వారా అదేం నిర్మితమైనది కాదు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క శరీరం ఆధ్యాత్మికం, మన శరీరం ఆధ్యాత్మికం కాదు. అందుకనే ఒక డిఫరెన్స్ అన్నమాట చేసే కార్యాల్లో. సో అందుకే భగవంతుడు చేసే కార్యాలు, మనం చేసే కార్యాలు ఒకే స్థలంలో ఉండవు. మనం చేసే కార్యాలు 3 గుణాల చేత ప్రభావితమై ఉంటాయి, భగవంతుడు చేసే కార్యాలు 3 గుణాల చేత ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉంటాయి. అదొక ముఖ్యమైన తేడా అన్నమాట. సో ఇంకొక ప్రశ్న అడుగుతాడు ఈశ్వరుడు గురించి. ఇప్పుడు ఈశ్వరుడు గురించి 2 ప్రశ్నలు అడుగుతాడు. ముందు ఒకటి ఇప్పుడు అడిగింది, ఇప్పుడు ఇంకోటి 3, 4 ఈ 2 శ్లోకాలు కలిపి అడుగుతారు. క్రీడయాముద్యమోర్భస్య కామశ్చిక్రీడశాన్యతః స్వతస్తృప్తస్య చ కథం నివృతస్య సదాన్యతః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక రకమైన ఆసక్తి, ఉత్సాహం, ఆసక్తి ఉంటుంది, ఇచ్చ ఉంటుంది, ఈ గేమ్ ఆడాలి, ఈ ఆట ఆడుకోవాలని. అందుకే వాళ్ళు రకరకాల ఆటలు ఆడుకుంటారు. వాళ్ళకు ఆట ఆడాలనే ఒక కోరిక ఉంటుంది కనుక ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు ఆటలు ఆడుకుంటూ ఉంటారు, ఎన్నో రకాల ఆటలు ఆడతారు. మరి భగవంతుడు ఆత్మ సంతుష్టి అయిన వ్యక్తి కదా, ఆయనకు ఎటువంటి కోరికలు లేవు కదా, ఆయన ఆత్మ సంతుష్టి కదా, ఆత్మారామం కదా. అటువంటి మరి భగవంతుడు, మరి ఇది హాఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా హాఫ్ ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో 4వ శ్లోకంలో, అస్రాక్షీద్ భగవాన్ విశ్వం గుణమయ్యాత్మమాయయా తయా సంస్థాపయత్యేతత్ భూయ ప్రత్యాపి దాస్యతి. సో అటువంటి భగవంతుడు, మరి ఆయనకేం కోరికలు లేవు, ఆయన మొత్తం ఆత్మసంతుష్టి అయితే, ఆత్మరామం అయితే, మరి ఆయన ఆశ్రితమైన ఈ బహిరంగ శక్తి ద్వారా ఆయన రకరకాల ఈ సృష్టి మరియు రచన, అదే పాలన మరియు సంహారం ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? పిల్లల కంటే కోరుకుందని ఆట ఆడుకుంటాడు. భగవంతుడు కూడా ఒక రకంగా ఆయనకు ఇది ఆట అన్నమాట. సృష్టి చేయడం, మళ్ళీ పాలన చేయడం, మళ్ళీ సంహారం చేయడం. ఎందుకు ఈ ఆట ఆడుతున్నాడు భగవంతుడు? ఆయనకేం కోరిక? ఆయనకేమి మరి పిల్లలకు ఆట ఆడుకునే కోరిక విధంగా అయితే లేదు కదా భగవంతుడు, మరి ఎందుకు చేస్తున్నాడు అనే విషయం ఇక్కడ అడుగుతున్నారు. మరి సో ఇది ప్రశ్న, సమాధానం మళ్ళీ మనం తర్వాత చూస్తాం, సమాధానాలు తర్వాత వస్తాయి. సో ఇంకొక నెక్స్ట్ ఇది ఈశ్వరుడికి సంబంధించిన ప్రశ్నలు. నెక్స్ట్ మనం ఇప్పుడు జీవకు సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు జీవకు సంబంధించిన ప్రశ్నలు 5-6 శ్లోకాలు అడుగుతారు, 5, 6, 7. అది చూద్దామంటే నెక్స్ట్. దేశతః కాలతో యోసా అవస్థాత స్వతోన్యతః
అవిలుప్తావబోధాత్మ సయుజ్యేత జయా కథం. ఇలాంటి ప్రశ్న కూడా ఎవరైనా అడగచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఆత్మ చిన్మయం, చిన్మయ ఆత్మ అనేది అది మనము చిన్మయ ఆత్మ అనేది ఆత్మ ముందు నుంచి అయితే ప్యూర్ శుద్ధ చేతన కలిగింది ఆత్మ. సో అది ఎప్పుడైనా సరే ఆత్మ అనేది చేతన అనేది ఆత్మ యొక్క లక్షణం. సో ఆత్మకి ఎప్పుడు చేతన ఉంటుంది, చేతన అనేది ఎప్పుడు ఆత్మ అనేది కోల్పోదు. సో అటువంటిది ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే, ఏ రకమైన పరిస్థితుల్లో అయినా సరే, నిద్రలో అయినా సరే, లేకపోతే స్వప్నంలో అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆత్మ అనేది మాత్రం ఎప్పుడు చేతన కోల్పోదు, ఆత్మతో పాటు ఎప్పుడు చేతన ఉంటుంది. అటువంటిది ఆ ఆత్మ ఎప్పుడు చేతన, చేతన అంటే కాన్షియస్, అంటే తనకు తెలుసు నేను ఆత్మ అనే విషయాన్ని తెలుసు ఆత్మకి. అటువంటి ఆత్మ ఎప్పుడు చేతనతో తెలిసి ఉండే ఆత్మ ఎలా అజ్ఞానంలో పడిపోయింది, అంధకారంలో అజ్ఞానంలో ఎలా పడిపోయింది అంటే ఇప్పుడు మనకు ప్రభుపాద వారు ఇంకా బాగా వర్ణిస్తున్నారు ఈ ప్రశ్నని. సపోజ్ మనం ఉన్నాము, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నాడు. మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు మనకు తెలుసు కదా ముందు అక్కడ ఉన్నాము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అని. అంత మాత్రం మనకు అర్థమవుతుంది కదా, ఎందుకంటే ఆత్మకు చేతన ఉంది కనుక అర్థమవుతుంది మనకి. అలాగే ఎలాగైతే మనం ఇది అర్థం చేసుకున్నామో, నేను ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి పరివర్తన అంటే జరిగింది, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాను. అలాగే మనము పూర్వం అతీతంలో ఎన్నో విషయాలు చేశాము, మనకు తెలుసు, దాని అనుభవం మనకుంది, అలా మనకు అది గుర్తుంది. ఆ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కూడా మనకు తెలిసే చేస్తున్నాం, మనం తెలుసుకొనే చేస్తున్నాం, మనకి కాన్షియస్, మనం ఇంకా చేతన పూర్వకంగానే మనం వ్యవహరిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నాము, ప్లానింగ్ చేస్తున్నాము, మళ్ళీ అలాగే కార్యాలు కూడా చేస్తాము మనం భవిష్యత్తులో కూడా. సో ఈ విధంగా నేను ఎప్పుడు మర్చిపోవట్లేదే, చేతన అనేది ఎప్పుడు కోల్పోవట్లేదే. సో అలాగే ఎటువంటి కష్టమైన క్లిష్టమైన ఎటువంటి ఎన్ని రకాల పరిస్థితుల్లో పెట్టినా నేను చేతన ఎప్పుడు కోల్పోనే, ఆత్మ అయితే ఎప్పుడు నేను గుర్తుంచుకుంటాను. సో మరి అటువంటిది నేను ఆత్మని అనే విషయాన్ని ఎలా మర్చిపోయాను? ఇన్ని విషయాలు మనం గుర్తుంచుకుంటాం, ప్రతి విషయం గుర్తుంచుకుంటాము, అటువంటిది నేను ఆత్మ అనే విషయాన్ని ఎలా మర్చిపోయాను? ఇప్పుడు మనం అందరం ఇక్కడ సాధారణ ప్రజలందరూ ఈ శరీరం, నేను శరీరం అని అనుకుంటున్నారు. ఎవరికి ఆత్మతత్వం తెలియదు బయట సామాన్య ప్రజలకి, వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మరి సామాన్య ప్రజలు ఎలా మర్చిపోయారు అంటే, ఆత్మ ఎలా మర్చిపోయింది నేను ఆత్మ అనే విషయాన్ని, ఎలా మరి మూర్ఖత్వంగా ఈ శరీరమే నేను ఎలా గుర్తిస్తుంది, ఈ అంధకారంలో అజ్ఞానతలో ఎలా పడిపోయింది? మామూలుగా ఇప్పుడు మన అన్ని చేతన ద్వారానేగా తెలుసుకునేది ఆత్మ, మరి ఆ విషయాన్ని ఎందుకు ఆత్మ గుర్తించలేకపోతుంది, నేను ఆత్మ ఈ శరీరం కాదనే విషయాన్ని? సో ఇదన్నమాట ప్రశ్న. సో దీనికి మనకు ప్రభుపాద ద్వారా ఒక 2 మంచి పాయింట్స్ చెప్తారు ఇక్కడ తాత్పర్యంలో. ఒకటి ఏంటంటే అవిద్య అనే శక్తి ద్వారా మన ఆత్మ అనేది అవిద్య అనే శక్తి మన ఆత్మను కప్పేస్తుంది. తద్వారా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేము. ఇది విష్ణు పురాణంలో మరియు భాగవతంలో కూడా ఇచ్చారు ఈ విషయాన్ని. సో ఆత్మ అనేది పరాశక్తి లేకపోతే సుపీరియర్ ఎనర్జీ అని మనకి భగవద్గీతలో కూడా ఉంది, విష్ణు పురాణంలో పరాశక్తి అని కూడా చెప్పారు. పరాప్రకృతి లేకపోతే పరాశక్తి. సో ఇన్ఫీరియర్ ఎనర్జీ, సుపీరియర్ ఎనర్జీ అన్నారు. అంటే ఇప్పుడు భౌతిక వస్తువు ఇది కూడా భగవంతుడి యొక్క ఎనర్జీయే, కానీ ఇది ఇన్ఫీరియర్ ఎనర్జీ అన్నమాట. సో ఆత్మ అనేది సుపీరియర్ ఎనర్జీ. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనమందరం కూడా భగవంతుడి యొక్క అంశాలని, మనమందరము భగవంతుడి యొక్క తటస్థ శక్తి నుంచి ఉత్పన్నమయ్యాం. సో బహిరంగ శక్తి ఒకటి ఉంది, అంతరంగ శక్తి ఒకటి ఉంది, ఇంకా ఎన్నో శక్తులు ఉన్నాయి భగవంతుడికి, 3 కామన్గా ముఖ్యంగా. సో మనం తటస్థ శక్తి నుంచి వచ్చాం. మనము ఆత్మ చిన్మయం అయినా కానీ మనము భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడు వచ్చేసి శక్తిమాన్, ఆయన నుంచి అన్ని శక్తులు ఉత్పన్నమవుతున్నాయి. అంతరంగ శక్తి కానివ్వండి, బహిరంగ శక్తి కానివ్వండి, తటస్థ శక్తి కానివ్వండి. మనం తటస్థ శక్తి కేటగిరీకి చెందిన వాళ్ళం. సో మనం ఎంత ఆత్మ అయినా కానీ మనము ఇంకా శక్తే, మనం శక్తిమాన్ కాదు. అది చాలా ముఖ్యమైన తేడా. శక్తులన్నీ కూడా శక్తిమాన్ యొక్క ఆధీనంలో ఉంటాయి, భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటాయి.
ఎన్ని శక్తులు ఉన్నా సరే, మనము కూడా అంతరంగ శక్తి కూడా బహిరంగ శక్తి కూడా అన్నారు, అన్ని శక్తులు. సో అందుకని మనం ఎప్పుడూ భగవంతుడికి సమానంగా కాలేము. సో మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకొక శక్తి, ఈ అవిద్య అనేది బహిరంగ శక్తి యొక్క శక్తి అన్నమాట. బహిరంగ శక్తిలో కూడా ఎన్నో రకాల దానికి పవర్స్, శక్తులు ఉంటాయి. సో బహిరంగ శక్తి యొక్క అవిద్య అనే అవిద్య కర్మ సంజ్ఞ అనే బహిరంగ శక్తి యొక్క ఈ యొక్క పవర్ ద్వారా మనని ఇక్కడ ఈ యొక్క అజ్ఞానంలో పడేస్తుందన్నమాట. బహిరంగ శక్తి యొక్క అంటే బహిరంగ శక్తి యొక్క ప్రభావంలో మనం అజ్ఞానంలో ఉండిపోతున్నాం. సో ఈ బహిరంగ శక్తి అనేది ఒక శక్తి, మనం కూడా ఒక శక్తి. ఒక శక్తి ఇంకొక శక్తిని కప్పేయచ్చు, అధిగమించవచ్చు. కానీ ఎప్పటికీ కూడా శక్తిమాన్ను అధిగమించలేదు. శక్తిమాన్ మాత్రమే అన్ని శక్తుల్ని నియంత్రించగలడు, కానీ శక్తి మాత్రం ఎప్పుడు శక్తిమాన్ని నియంత్రించలేదు. అందుకే మనము ఎప్పుడు భగవంతుడికి సమానం అవ్వలేము, మనం భగవంతుడిని నియంత్రించలేము. కానీ ఒక శక్తి ఇంకో శక్తిని నియంత్రించడానికి నియంత్రించవచ్చు అలా అన్నమాట. సో ఇక్కడ మనము తటస్థ శక్తి కారణంగా మనము ఏదో ఒక అంతరంగ శక్తి కానీ బహిరంగ శక్తి ఆధీనంలోనే మనం పనిచేయాల్సి వస్తుంది. సో అలా ఎప్పుడైతే బహిరంగ శక్తి ఆధీనంలో ఉంటామో ఈ విషయాన్ని మర్చిపోతాం. అది మన అవిద్య అనే తన యొక్క శక్తి ద్వారా మనని కప్పేస్తుంది అన్నమాట, మన జ్ఞానాన్ని. సో ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. మనం ఆత్మ అని మనం అనుకుంటాం, నేను శరీరం అని. సో ఇక్కడ ప్రభుపాల్ వారు దీనికి ఎక్స్ప్లెయిన్ చేసేసారు ఇక్కడ తాత్పర్యంలో. ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది మళ్ళీ మనకు మైత్రేముని వివరిస్తారు, అప్పుడు చూద్దామంట. సో ఇంకేం అడిగారో చూద్దామండి. ఇంకో ప్రశ్న అడిగారు జీవుడి గురించి. భగవాన్ ఏక ఏవైష సర్వక్షేత్రేష్వస్థితః అముష్యా దుర్భగత్వం వా క్లేశో వా కర్మభిః కుతః. ఈ ప్రశ్న చాలా మంచిది. ఈ ప్రశ్న ఇంకా చాలామంది అడిగే ప్రశ్న. చెప్పాలంటే ఆత్మ గురించి, తత్వాన్ని గురించి మిమ్మల్ని ఎవరు అడగరేమో, కానీ ఈ విషయం పక్కా అడుగుతారు. మీరు అన్నారు భగవంతుడు ఉంటాడు అనేసి, మేము ఎందుకు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం, ఒక వ్యక్తి ఎందుకు ఇన్ని కష్టాలు పాలవుతున్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఉంటే ఎందుకు, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారంటారు, భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారంటారు. మరి భగవంతుడే ఉంటే మరి ఎందుకు ఒక జీవుడు ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఒక జీవ ఎందుకు ఉండవలసి వస్తుంది జీవుడు? అదనమాట ఈయన ప్రశ్న ఇక్కడ. ఈ ప్రశ్న చాలామంది అడుగుతారు కదా. సో ఈ ప్రశ్న ఇక్కడ అడిగాడు మనకి విదురుడు. భగవంతుడు ప్రతి చోట ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటే, మరి భగవంతుడు ఉన్న తర్వాత కూడా హృదయంలో ఈ జీవాత్మ ఎందుకు ఈ దుర్భాగ్యమైన పరిస్థితిలో ఎన్నో రకాల కష్టాలని ఒక భౌతిక ప్రపంచంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఎలాగంటే, అడగడం ఏంటంటే, ఇప్పుడు అక్కడ రాజు ఉన్నాడు, రాజు లేరంటే ఓకే, ఎవరు రాజ్యాన్ని పరిపాలించట్లేదంటే ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు అనుకోవచ్చు, సరే. కానీ రాజు అక్కడ ఉన్నాడే, రాజు పరిపాలిస్తున్నాడు. రాజు పరిపాలనలో అలా ఎంతోమంది ప్రజలు కష్టపడడం ఎందుకు అంటే ఏంటి? మరి రాజుకి అంటే క్షమత లేదా, రాజుకి కాపాడే కానీ ఈ సమస్యలు తీర్చే సామర్థ్యం లేదా అన్నట్టుగా ప్రశ్న అన్నమాట. మరి ఎందుకు అలా జరుగుతుంది? అలాగే భగవంతుడు ఉన్నాడు కదా, మరి భగవంతుడు ఉన్న తర్వాత కూడా ఎందుకు ఒక జీవాత్మ ఎన్ని కష్టాలు అనుభవించాలి? మాయ ద్వారా ఎందుకు ప్రభావితం అవ్వాలి? మాయ ఎలా ప్రభావితం చేయగలుగుతుంది? భగవంతుడు ముందే జీవుణ్ణి ఎలా ప్రభావితం చేయగలుగుతుంది మాయ? అంధకారంలో పడేస్తుంది. ఎలా అంధకారంలో పడేస్తుంది మాయ భగవంతుడు ఉన్న కూడా? సో ఇదన్నమాట ప్రశ్నలు. సో మనం ఇది ఉపనిషత్తులో కూడా చదువుకుంటాము. ఆత్మ పరమాత్మని వర్ణిస్తారు. ఒక చెట్టు మీద 2 పక్షులుగా వర్ణిస్తారు. సో ఒక పక్షి ఎప్పుడు అక్కడ చెట్టుకున్న ఫలాల్ని సేవిస్తూ ఉంటుంది, ఇంకో పక్షి గమనిస్తూ ఉంటుంది. సో అలా అనమాట ఆత్మ పరమాత్మ. ఆత్మ అనేది వ్యక్తి, జీవుడు ఎప్పుడు కర్మఫలాల్ని భోగిస్తూ ఉంటాడు. సుఖం దుఃఖం ఈ ఫలాల్ని భోగిస్తూ ఉంటాడు. ఇంకా రకరకాల కర్మాలు చేస్తూ ఉంటాడు. సో ఇంకా పరమాత్మ గమనిస్తూ ఉంటాడు. ఉపదృష్ట హనుమంత పరమాత్మ యొక్క 2 ఫంక్షన్స్ మనం భగవద్గీతలో కూడా చదువుకున్నాము. ఉపదృష్ట అంటే గమనించడం, చూస్తాడు భగవంతుడు, అన్నీ చూస్తున్నాడు పరమాత్మ రూపంలో. ఇంకొకటి వచ్చేసి హనుమంత అంటే ఆయన్ని అనుమతిస్తున్నాడు. మనకి కార్యాలకి కర్మఫలాల్ని భోగించే ఆ యొక్క ఫలం మనకు దక్కుతుంది. ఏ ఫలాలు అయితే మనకు దక్కుతున్నాయి భగవంతుడికి అనుమతి ద్వారానే మనం చేయగలుగుతాం, తద్వారా ఏవైనా అనుభవించగలుగుతున్నాం.
అది దానికి అనుమతి భగవంతే ఇస్తున్నాడు. సో ఇవండి మరి ప్రశ్నలు. నేను జవాబులు ఈరోజు చూడలేను, ఎందుకంటే ఇది 2 పార్ట్స్లో చేసుకుందామంట, ఈరోజు రేపు. సో ఈ యొక్క లాస్ట్ శ్లోకం చూద్దామంట, 7వ శ్లోకం ఈరోజు, దీంతో ముగిద్దాము. సో 8 నుంచి మనం రేపు చూద్దామంట. అక్కడ మైత్రేయ ముని దీన్ని సమాధానాలు చెప్తాడు దీనికి, విదురుడికి. సో అప్పుడు ఇంకా సమాధానాల విశ్లేషణ చూద్దామంట. సో ఈరోజు ఇక్కడ 7వ శ్లోకం చూసుకొని ముగిద్దాం. ఏ తస్మిన్ మే మనో విద్వన్ ఖిద్యతే జ్ఞాన సంకటే తన్న పరాణుడ విభో కష్మలం మానసం మహత్. సో ఓ మహానుభావ, ఓ ఎంతో విద్వానుడైన మైత్రేయుని, నా మనస్సు ఈ రకమైన ప్రశ్నల చేత భ్రమితమైపోయి ఉంది. సో తద్వారా నేను అంధకారంలో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక. సో మీరు తప్పకుండా ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం తెలిపి నా ఈ యొక్క సమస్యను, అంధకారాన్ని, భ్రమాన్ని అన్నిటినీ తొలగించేయండి అనేసి ఇక్కడ మనకి విదురుడు మైత్రేయుని అడుగుతున్నాడు అన్నమాట. సో తద్వారా మనందరికి కూడా ఈ జ్ఞానం అనేది దక్కాలని ఒక ఉద్దేశం అన్నమాట. సో ఇదండి ఈరోజు విషయం. సో ఈరోజు మనకి వెంటనే అయిపోయింది చర్చ, సో ఆన్ టైం. సో మనము రేపు ఇంకా విస్తృతంగా ఈ సమాధానాలు చూద్దాం. ఎందుకంటే ప్రభుపాద వాళ్ళ తాత్పర్యాల్లో కొన్ని విషయాలు చెప్పేశారు కాబట్టి అవి కూడా మనం చర్చ చేసుకున్నాం. సో ఇంకా కొన్ని విషయాలు రేపు వస్తాయి, అది చూద్దామంట. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. श्रीमद् ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.